చాలా మంచిగా అనిపించింది. అది ఫుల్ కామెడీ, అది మస్తు నవ్వుకున్నది. 5.5 రేటింగ్. బ్రో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. కామెడీ అని కాదు, హీరోయిన్ ఫెంటాస్టిక్, తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సీన్స్ కూడా కొన్ని చాలా హిలేరియస్గా వచ్చాయి, చాలా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అనుదీప్ మూవీస్లో ఏవి స్టోరీ ఏముండవు, పిట్టగూడ దగ్గర నుంచి చూస్తున్నాము, స్టోరీ ఉండదు. బట్ ఆ సీన్స్ కానీ అవి చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. ఓవరాల్ 3 out of 5. మీడియాని పట్టించుకోకండి, మీరు వచ్చి చూడండి, అది మీ ఎక్స్పీరియన్స్ కదా మూవీ అనేది. యా టైం అయితే పాస్ అవుతుంది బ్రో. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం హిట్టే బ్రో. హీరోయిన్ ఉంటే హాట్, విశ్వక్సేన్ హిట్. సరదా నవ్వుకోవడానికి హ్యాపీగా రావచ్చు సినిమాకి. మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. బీజిఎం కూడా బాగుంటుంది. మీకు కొన్ని ఒక పాత రెఫరెన్సెస్ తీసుకొచ్చారు, అంటే ఓల్డ్ సాంగ్స్ కానీ పాత సినిమాలో ఉన్న సాంగ్స్ పెట్టడం కానీ అట్లా పెట్టి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. బాగుంది సినిమా. ఫైట్స్ చాలా తక్కువ ఉంటాయి, మోస్ట్లీ కామెడీ ఓరియంటెడ్ సినిమా. మంచి సక్సెస్ వచ్చింది. ఏదైనా సరే న్యూట్రల్ అన్న, మనం తీసుకునే పాయింట్ బట్టే ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూని బట్టే ఉంటుంది. మనం పాజిటివ్గా చూస్తే సినిమా పాజిటివ్గానే ఉంది. నాకు ఎక్కడ ఏది హర్ట్ అయినట్టు అనిపించలేదు, ఏం తీయక్కర్లేదు, రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ ప్రీమియర్ షో చూశాను కాబట్టి ఇట్స్ ఎవ్రీథింగ్ గుడ్. సినిమా చాలా బాగుంది. నాగవంశి గారు చెప్పినట్టుగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, అలా పెట్టుకోకుండా మామూలుగా వచ్చేసి సినిమాని ఎంజాయ్ చేయాలా. ఫ్రెండ్స్ అంతా ఏది మన జంజీ బ్యాచ్ లాగా ఎలా మాట్లాడుకుంటే ఎట్లా ఉంటామో అలా జరిగింది. నాకు బాగా ఇంకా ఏంటంటే దిల్ రాజు గారి క్యారెక్టర్ బాగా వేలింది. ఆయన ప్రొడ్యూసర్ కదా, డిస్ట్రిబ్యూటర్, ఇట్లా చేసి చేసిన క్యామియో పాత్రలు అప్పుడప్పుడు కనిపిస్తారు, మాట్లాడతారు. క్యామియో ఎక్సలెంట్ చేశారు ఆయన. అంటే ఆయన సినిమా గురించి తెలుసు కాబట్టి బాగా చేశారు ఆయన దిల్ రాజు గారు. నిజంగా ఆయన ఒక మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు అనిపించింది నాకైతే చూసిన తర్వాత. ఆయన ఇటు ప్రొడ్యూసర్తో పాటు ఇప్పుడు అప్పుడప్పుడు ఈ బిజీగా ఉంటారు నాకు తెలుసు, కానీ అప్పుడప్పుడు జస్ట్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే మాత్రం దిల్ రాజు గారిని చేయమని నేనైతే కోరుకుంటాను. నాగవంశి గారిది కూడా చిన్నది ఉంది, చాలా బాగుంది. వీళ్ళు అలా వచ్చి మెరిచిపోతుంటారు, హరీష్ శంకర్ కానీ వీళ్ళంతా బాగుంది. ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ చాలా బాగా చేశాడు, తన స్టైల్లో తీసుకొచ్చుకున్నాడు. స్టోరీ లేదు కాబట్టి ఏదో ఫ్రెండ్స్ మనం సర్కిల్లో ఎంజాయ్ చేస్తుంటాము, ఫన్ ఇలా ఉంటుందో ఆ డైలాగ్స్ కానీ అంతా ఆ స్క్రీన్ మీద. ఆ ఎమోషనల్ కూడా కామెడీ చేశాడు మొత్తం. అనుదీప్ అంటేనే మనం చూడవచ్చు బయట ఎలా ఉంటాడో అదే ఆన్ స్క్రీన్ మీద చూపించాడు మొత్తం. చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు. కథ లేకపోతే ఏదో అది ఇదని ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం నవ్వామా లేదా అనేది ఇక్కడ అంతే. డైలాగ్స్ బాగుంది. హీరోయిన్ పర్లేదు, సాంగ్స్ అంతే పర్లేదు. అనుదీప్ జాతిరత్నాలు కొంచెం మరి జాతిరత్నాలు అంతా లేవు. సినిమాలో డైలాగ్ గలీజ్ ఉందా, ఇట్లా మాట్లాడడం చాలా గలీజ్ అనిపిస్తుంది, కానీ మాట్లాడాలి. ఇట్ ఇస్ సూపర్ ఎంటర్టైనింగ్. సాంగ్స్ బాగున్నాయి, ఎక్కువ లేవు కానీ ఉన్న మట్టుకు చాలా బాగుంది మూవీ. ఎంటర్టైనింగ్, మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూసుకోవచ్చు మనం అందరం. అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది అసలు? అనుదీప్ ఉండాల్సిందే. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. కామెడీ మాత్రం మస్తు వండించిండు సినిమా మాత్రం. ఇది ఒక మంచి రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది. ప్లస్ మళ్ళీ చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు. మళ్ళీ నాకు ఒక జూనియర్ ఎంటర్లా కనిపించిన యాక్టింగ్ చేసిన చింపేసిన యాక్టింగ్ మాత్రం. ఫైట్స్ మాత్రం ఏదో తగ్గలేడు, ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ మాత్రం సూపర్ చేసిన యాక్టింగ్. ప్రతి సీన్ చూసినా మనం ఒక ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో కూడా నీకు ఎక్కడ బోరింగ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చింపేసిండు. విశ్వేశ్వరయ్య కెరియర్లో ఇది మంచి హిట్ సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది అనేది ప్రతిసారి యూజ్ చేస్తుంటారు. మనం కూడా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మేము కూడా ఎవరైనా వెళ్తున్నా వస్తున్నా ఊకనే అంటుండే, అది ఇక్కడ నిజంగా మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది. డైరెక్టర్ గారు అయితే 200 టికెట్కి 200 జోకులు వేసిరు. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేన్. దీనికి కూడా ఒక
ఎందుకు ఇన్నిసార్లు అంటున్నా అంటే నిజంగా సాంగ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక సాంగ్ ఉంది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఈ ఫిబ్రవరి 14కి సాంగ్ ఏంటంటే ధీరే ధీరే తూ దిల్లే ఆ గయి మేరా దిల్లే లే గయి. హీరోయిన్ అయితే నిజంగా చాలా క్యూట్గా ఉంది. దిల్ రాజులో దిల్ ఎందుకుందా అని అనుకున్నా ఇన్ని రోజులు. నిజంగా దిల్గా అనిపించింది. నిజంగా లాస్ట్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేస్తుంది, ఐ లవ్ యూ చెప్పిన తర్వాత హీరో కిస్ అయినా హగ్ అయినా ఇయ్యమంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుంది అంటే గలీజ్ అనిపిస్తుంది అంటది. ఎందుకు ఈ మాట అన్నది మూవీ చూడండి అర్థమవుతుంది. అనుదీప్ గారు జాతిరత్నాలు తీసిన డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి క్రింజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆర్గానిక్గా ఎక్కడా కామెడీ లేదు. ఆర్గానిక్గా స్మైల్ వచ్చిన సీన్ ఒక్కటి కూడా అనిపించలే. సంపత్ గారిని పెట్టి విలన్గా చూపించి అది కూడా ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, అది వర్కౌట్ అవ్వాలి. అనుదీప్ గారు వాళ్ళు కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్తో పాడుతూ ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ అనుకున్నారు. పెర్ఫార్మెన్స్ వైజ్ ఓకే కానీ కాన్సెప్ట్ వైజ్ నాట్ ఓకే. విశ్వక్సేన్ గారు మటుకు ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీలో చూడడం చాలా బాగా అనిపించింది. ఆయన నుంచి ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేయం. అండ్ ఎందుకంటే యాక్షన్ ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇంత కామెడీ ఆయన దగ్గర నుంచి చూడాల. సో ఆయన ఇలా కూడా చేయొచ్చు అనేది ఆయన దగ్గర నుంచి అయితే కొత్తగా చూసాము. విశ్వక్సేన్ గారు డిడ్ బెస్ట్. అండ్ కాయదు లోహర్ క్యూట్ పెర్ఫార్మెన్స్ ఆమె చాలా బాగా అనిపించింది. అండ్ సంపత్ గారు, నరేష్ గారు పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. పెర్ఫార్మెన్సెస్ పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. కాకపోతే కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి, సరే ఇలాంటి సినిమాలు స్టోరీ ఎతకొద్దు అని మనం చెప్తాం. కొత్త స్టోరీలు ఉండవు, ఉన్న స్టోరీలు తెలియాలి. కాకపోతే నవ్వాలి కదా, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాము. కామెడీ అన్నారు, ఆర్గానిక్గా నవ్వు రాకుండా 2.5 గంటలు కూర్చోబెట్టారు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్న. రేటింగ్ 1.5 ఇస్తానన్న. ఏమో ఆయన ఆర్గానిక్గా కామెడీ జనరేట్ చేస్తే ఓకే. బలవంతంగా ఇరికించి నవ్వించండ్రా జనాల్ని, నువ్వు నవ్వరా నవ్వబోతే చంపుతా అన్నట్టు ఉంది ఇది. సో అలా కాకుండా ఆర్గానిక్గా కామెడీ చేసుకుని వస్తే జనాలు ఎంకరేజ్ చేస్తారన్న. అలా అన్న ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇదైతే వర్కౌట్ అవుతుంది. విశ్వక్సేన్ గారికి నాకు తెలిసి మళ్ళీ పడిపోయింది ఇది కూడా. బట్ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీలో ఆయన పెర్ఫార్మెన్స్ వాజ్ రియల్లీ గుడ్. ఫంకీ ఇది ఒక బరువు మూవీలైన డాంకీ మంచి అటర్ప్లేప్ అండి ఇది విశ్వక్సేనానికి. సో మంచి అటర్ప్లేప్ ఇచ్చాడు. ఏది వర్కౌట్ అవ్వలేదు. అదే అంటున్నా కదా, కామెడీయే నాకు నచ్చల. పోరంబో కామెడీ అదంతా ఒక చెల్లి పెళ్ళి ఎమోషన్ ఏమీ లేదు. ఎందుకు తీసాడో ఏమీ అర్థం కాల. ఎవడైనా సినిమాకి ఎందుకు వస్తారో ఒక 2 hours ఎంజాయ్ చేద్దామని రిలీఫ్ అవుతుంది వస్తారు. నువ్వే 2 hours టార్చర్ చూపిస్తే ఎవడు మాత్రం ఏం చేస్తాడో. సో మంచి కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నా అనుదీప్ అండ్ డైరెక్టర్. నాకు మంచి గోబ్యాక్ ఇచ్చి పంపించాడు ఇంటికి. ఆ మాత్రం దానికి సినిమా ఎందుకు తీయాలి బాబు నువ్వు? మా ఫోన్లోనే పాత సినిమాలు పెట్టి చూస్తే అయిపోదు కదా. మరి నాకు ఇప్పుడు 220 రూపాయలు బొక్క ఎవడెత్తాడయ్యి? ఇచ్చేస్తారా? ఇరు కదా. సో మంచి గోబ్యాక్ ఇచ్చాడు. నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా. మామూలుగా కాదు, నరకం చూపించాడు 2 గంటలు. బాగాలేదు కాబట్టి అలాగన్నాను. అయితే ఆడి దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మరి నన్ను ఎందుకు అడుగుతారు? నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నాకు సినిమా నచ్చలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డిసప్పాయింట్ అవుతూనే ఉన్నా. ఏ సినిమా అంటాడో, డైరెక్టర్ అంటాడో, హీరోయిన్ అంటాడో, పిల్ల అంటాడో, చిల్ల అంటాడో, తొక్క అంటాడో, తోటకూర అంటాడో. ఒకటే చెప్తా, ఫంకీ సినిమా మంచి అట్రప్లేప్. ఆయన క్యామియో లేదు. అది ప్రొడ్యూసర్ వస్తాడు ఒక ఈవెంట్కి, మనోడు కథ చెప్పడానికి వెళ్తాడు, ఆయన ఒక లిస్ట్ ఇస్తాడు అంతే. అదేం పెద్ద క్యామియో రోల్ అది ఇదేని. నేను జాతిరత్నాలు ఎక్స్పెక్ట్ చేసుకుని నేను వచ్చాను. సో నాకు అసలు జాతిరత్నాల్లో 1% కూడా ఇందులో లేదు. అవునా? ఆయన ఎవరో సరే పిలిస్తే ఆడితే మాట్లాడతాను నేను. తొక్క తీసాడు, తొక్కలా ఉంది సినిమా. నీ దగ్గర డబ్బులు ఉంటే దాచుకో, తప్పులేదు. ఏదో స్టోరీ లేకుండా ఏవో పాత సినిమాలో డైలాగులు, ఈ పోరంబో కామెడీ డైలాగులు పట్టుకొచ్చి జనాల మీద రుద్దేద్దాం, సినిమా తీసేద్దాం, 100 కోట్లు కొట్టేద్దాం అంటే నువ్వేం తీసావని నాకు తెలిసి ఇది రేపటికి ఆడుతుందని కూడా డౌటే. సినిమా మాత్రం అసలు ఇంటర్వెల్కే మీకు పైసా వసూలండి. అసలు కామెడీకి ఇంటర్వెల్కే మీరు ప్రతి రూపాయి వసూలు అయిపోతుంది మీకు. సెకండ్ హాఫ్కి మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చి కూర్చోవాలి. అలా అనిపిస్తుంది మీకు, అంత మంచిగా ఉంది. మెయిన్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా కామెడీ ఉంటుందండి. మళ్ళీ మీకు క్లైమాక్స్ దాకా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. క్లైమాక్స్ దాటిందా మళ్ళీ ఎండింగ్ కూడా అదే ఫాలో. సెకండ్ పార్ట్ ఉంటుందండి ఈ సినిమాకి. దానికైతే ఈగర్లీ వెయిటింగ్ అండి. నేనేమంటా అంటే రేపు వెళ్ళండి
కపుల్స్ ఉంటే కపుల్స్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్. వచ్చేసేయండి అండి ఈ సినిమాకి, సూపర్ నవ్వుకుంటారండి. అనుదీప్ కేవి కోసం రావచ్చండి. సేమ్ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. అదే కామెడీ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. అసలు విశ్వక్సేన్ స్టార్ట్ అయిందే కొంచెం మంచి రోల్స్ తీసుకునండి, మధ్యలో మాసం పక్కకు వచ్చి డైవర్ట్ అయ్యండి. కానీ ఈ నగరానికి ఏమైంది, 9th స్టాండర్డ్ కూడా అదే ఉంటుంది, ఈ నగరానికి ఏమైందని. ఫలక్నామా దాస్, అశోకనం, అర్జున కళ్యాణ్ ఈ కామెడీ సినిమాలు చేస్తే మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడండి. మా సినిమాలు చేయొద్దని చెప్పట్లేదు, కానీ స్టోరీ ఓరియంటెడ్ చేయండి. అసలు అసలు వచ్చిందే అనుదీప్ కోసం అండి. సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని అనుదీప్కి ఏవి కామెడీ కావాలి మనకు, అంతే. చాలా బాగుందండి సినిమా. అంటే ఓవరాల్గా ఫన్ కానీ దీంట్లో స్టోరీ లేదండి, స్టోరీ కూడా ఉంది. అది అట్ ది సేమ్ టైం ఎమోషనల్ కూడా చాలా బాగుందండి మూవీ పరంగా చాలా బాగుందండి సినిమా అయితే. ఎవరు చెప్పారండి ఆ క్రింజ్ అనేది స్టైల్ ఓట్ అయిపోయి అందరికీ క్రింజ్ అని వాడుతున్నారు. ముందు దాని మీనింగ్ తెలుసుకొని వాడితే బాగుంటుంది. అర్థమవుతుందా? క్రింజ్ అని ఏం లేదండి, క్రింజ్ అలా ఏం లేదు. కామెడీ పరంగా కనెక్ట్ అవుతారండి ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్ పరంగా కూడా ఎండింగ్లో చూపించారు. అంటే చాలా మందికి ఏమైపోయిందంటే మనకి అనుదీప్ గారు అంటే తెలుసు కదండి, అంటే ఏడిపించాలి అనుకుంటారు కానీ ఎందుకు మళ్ళీ ఏడిపించడం నవ్విస్తారు. దానివల్ల అందరికి ఏమైపోయిందంటే ఈ సినిమా ఎమోషనల్ ఏం లేదు, లేకపోతే స్టోరీ ఏం లేదు అనుకుంటున్నాం. కానీ స్టోరీ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు. కానీ సినిమా అయితే ఓవరాల్గా కొంచెం బాగానే ఉందండి. అంటే జాతిరత్నాలు మొత్తం కామెడీ కదా ఉందండి, మరి ఇక్కడ కూడా కామెడీ ఉందండి. కంపారిజన్ వద్దండి, ఏ సినిమా అది ఆ సినిమానే అనమాట. అందు ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకు ఉంటుంది. సో సినిమా అయితే చూడొచ్చండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కంప్లీట్ కామెడీ రోల్లో చూసాం. అంటే జస్టిఫై చేశాడా క్యారెక్టర్? ఖచ్చితంగా అండి. విశ్వక్సేన్ గారు అంటే మాస్ కూడాను, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. మాస్ అయితే లేదు, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అది కూడా వస్తే బాగుంటుంది. సరే అండి, ఈ థీమ్ ఇది కాబట్టి ఈ సినిమా బాగుంది, బాగా చేస్తారు. హీరోయిన్ గారు సూపర్ అండ్ నాకు అనిపించింది మూవీలో హీరోయిన్ గారే హైలైట్ అని అనిపించింది. ఎలివేషన్స్ అన్ని హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు హీరో కంటే. సూపర్ అండి, బాగుంది, వచ్చి చూడొచ్చండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి.